దాడి తర్వాత ఇంత విధ్వంసం రచ్చ జరిగిన తర్వాత అంబటి రాంబాబు గారి ఇమేజ్ ఒక రేంజ్లో పెరిగింది అంటున్నారు. పెరిగిందా, డ్యామేజ్ అయిందా? నాకు తెలిసినంతవరకు డ్యామేజ్ ఏనండి. అంతేనా? అంతే. మీ టీడీపీ యాంగిల్లో నేను చెప్తున్నా, మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రజలు విఘ్నులండి. పచ్చకారులోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది. అట్నే ఆ సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ అతను మంచివాడే. అరే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ భాష వాడాడు, ఈ భాష ఇది చేశాడు, అటెవర్ మేబీ ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చిన్న స్థాయి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఈ భాష వాడారు అన్న తర్వాత దాన్ని కూడా హర్షిస్తున్నారంటే వాళ్ళ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎక్కువ మంది పర్సంటేజ్ ఇతను ఎదవ, ఇతను మారడు, ఇతను ఇంతే, ఏం చేయాలి. నాతోటి ఒక కాపు లీడర్ అన్న మాట అండి. ఏం సాధించుకుంటాడు? జీవితంలో చేయాల్సినవన్నీ చేశాడు, జీవితాన్ని ఎంజాయ్ చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవి చేశాడు. ఇంకింతకు మించి గుర్తింపు కోసం నువ్వు దిగజారాల్సిన అవసరం ఏంది? పదే పదే దాన్ని పోయేది గెలుక్కుంటా. నిన్న నైటేనండి నాతోటి అంది ఆయన. ఇప్పుడు రోడ్డున వస్తున్నాడు, పోలీసుల బాధ పోలీసులు ఉంటుందండి. ట్రాఫిక్ జామ్ అయిద్దని ఆపుతారు, వాళ్ళ మీద నువ్వు కేకలేస్తావు, తగ్గమ్మా తగ్గు, ఏంటి గొంతు పెంచుతున్నావు. నీ పక్క జనాలు పోలీసుని సిఐని కానీ ఎస్ఐని కానీ ఏ భాష పెడితే ఆ భాష అవి ఒక రీల్స్ తీసుకు ఒక వీడియో పెట్టి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో ఒక రీల్స్ పెట్టి పిచ్చోళ్ళని రెచ్చగొట్టాం. ఏంటి అది పత్తండి? పోలీసుల మీద పదే పదే రాంబాబు అనే ఆయన గొడవ పెట్టుకుందంతా పోలీసుల మీదే కదండి. పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆఫీసర్లు ఈ రోడ్లో ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందిరా బాబు అని చెప్పి వాళ్ళ ఆఫీసర్లు ఇచ్చేయరా? వాళ్ళకి డ్యూటీలు ఉండవా? వాళ్ళ ఉద్యోగం వాళ్ళని సజావుగా చేసుకుంటామంటే మాట్లాడితే ఇక్కడ సిఐ గారు గంగా వెంకటేశ్వర మీద పడతారు. ఏంటయ్యా ఈయన కోపం అంటే ఆయనకు అమ్మ, అందుకనే నాకు కోపం అంటాడు. ఏంటి ఆయన చేసింది ఏంది? దీని పేరేంది? పట్టాపురం. అంబటి రాంబాబు గారి ఇమేజ్ డ్యామేజ్ అయిందని మీరు అంటున్నారు, ఓకే, పెరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. తీసి పక్కన పెట్టేస్తే ఈ ఎపిసోడ్తో అబ్బూరి మల్లి అనేటువంటి మీ ఇమేజ్ పెరిగిందా, తగ్గిందా? పెరగలేదు, తగ్గలేదు. మీరు అనుకోవటం కాదు, మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. పెరగలేదు, తగ్గలేదండి. ఇది అట్లా కాదండి. నేను అక్కడ ఉన్న 2000 మందిలో నేను ఒకడిని. వెళ్ళాము, కార్యకర్తలకి ప్రజలకు అండగా వెళ్ళాము, రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ ఏదో ఒకటి, ఎందుకంటే మంచి వాళ్ళ దగ్గర పోట్ల వీళ్ళు ఉదయం నుంచి దాడులు చేస్తా ఇది చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి రక్షణగా వెళ్ళాము. అక్కడ పరిస్థితి తారుమారైంది, జనాల దాడులను కంట్రోల్ చేసాము. దీంట్లో ఇమేజ్ పెరిగేది తగ్గిందని నేనైతే అనుకోవట్లేదు. రైట్, మిమ్మల్ని మీరు అలా తగ్గించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనైతే ఒప్పుకోను.